హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు పీఆర్సీకి సంబంధించి తాజా సమాచారం అయితే అందిందండి. సో, పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించిన విధి విధానాలను టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌ను నవంబర్ 3వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విధి విధానాలపై పెన్షనర్లు మరియు పెన్షనర్ సంఘాలు తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి భారత పెన్షనర్ సమాజ్ బీపీఎస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారికి మరియు ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి నవంబర్ 17న ఒక సమగ్ర నివేదికను పంపించింది. వారు లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలు, డిమాండ్‌లు ఇవే అండి. మొదటిది అమలు తేదీపై స్పష్టత కరువు. గత అనుభవాలను పరిశీలిస్తే 4వ, 5వ, 6వ మరియు 7వ వేతన సంఘాల ఏర్పాటు సమయంలో వాటి సిఫార్సులు ఎప్పటి నుండి అమలవుతాయో స్పష్టంగా పేర్కొనేవారు. ఉదాహరణకు 4వ సీపీసీని జనవరి 1, 1986 నుంచి, 5వ సీపీసీని జనవరి 1, 1996 నుంచి, 7వ సీపీసీని జనవరి 1, 2006 నుంచి, అలాగే సో, 7వ సీపీసీని జనవరి 1, 2016 నుంచి అండి. ఇప్పుడు 8వ సీపీసీ విషయంలో జనవరి 1, 2026 నుంచి అమలు అనే పదం ఎక్కడా గూడా విధి విధానాల్లో చేర్చలేదు. మనం గమనించినట్లయితే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో. ఇది ఉద్యోగుల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. కాబట్టి ఈ తేదీని ఖచ్చితంగా చేర్చాలి అని వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెండవది పెన్షన్ అనే పదం మాయమైపోయింది. విడుదల చేసిన డాక్యుమెంట్‌లో పెన్షన్ లేదా పెన్షనరీ బెనిఫిట్స్ అనే పదాలను స్పష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వం ఒక ఆదర్శ యజమానిగా రిటైర్ అయిన ఉద్యోగుల గౌరవం మరియు సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి నైతిక చట్టబద్ధమైనటువంటి బాధ్యత కలిగి ఉంది. ఈ పదాలను విస్మరించడం వల్ల కమిషన్ పెన్షనర్ల సమస్యలు పట్టించుకోదేమో అన్న భయం వారిలో అయితే ఉంది. ఇక మూడోది నిధులు లేని ఖర్చు అనే పదంపై అభ్యంతరం. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లోని పేరా నంబర్ 2లో నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షనర్ పథకాలకు అంటే పాత పెన్షన్ విధానాలకు వంటివి అన్‌ఫౌండెడ్ కాస్ట్ నిధులు లేని ఖర్చు అనే పదాన్ని ఉపయోగించారు. దీని అర్థం కాంట్రిబ్యూషన్ లేకుండా ఇస్తున్న పెన్షన్‌ను ప్రభుత్వాలు భారమని చెప్పకనే చెప్పడం. దీన్ని సాకుగా చూపి ఉన్న సౌకర్యాలను తగ్గించే ప్రమాదం ఉందని పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పదాన్ని వెంటనే తొలగించాలి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లోంచి అని డిమాండ్ చేస్తున్నారు. నాలుగోది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. పెన్షనర్ సమాజ్ సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నకారా కేసు మరియు డీఎస్ నకారా తీర్పు. పెన్షన్ అనే పదం అనేది వరం లేదా దానం కాదు. అది ఉద్యోగి తన జీవితకాలం చేసిన సేవకు దక్కే సామాజిక సంక్షేమ చర్య అని కోర్టు స్పష్టం చేసింది. విజయ్ కుమార్ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ ఆర్టికల్ 300 ప్రకారంగా పెన్షన్ అనేది రాజ్యాంగ హక్కు. కేవలం ఆర్థిక కారణాలు చూపి దీనిని కుదించడం అనేది చెల్లదు. ఐదోది వివక్ష ఎందుకు? ఎంపీలు, ఎమ్మెల్యేలు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఇతర రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా నాన్ కాంట్రిబ్యూటరీ అంటే తమ జీతం నుండి వాటా కట్టకుండానే పెన్షన్ పొందుతున్నారు. వారు ఈ మేరకు పెన్షన్లు కూడా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే వస్తాయి. మరి వారి పెన్షన్ల విషయంలో అన్‌ఫౌండెడ్ కాస్ట్ అనైతే అనని ప్రభుత్వం కేవలం ఉద్యోగుల పెన్షన్ల విషయంలోనే ఈ యొక్క పదాన్ని వాడడం వివక్షకే అని సంఘం మండిపడుతోంది. కమ్యుటేషన్ మరియు అదనపు పెన్షనర్లు ఎప్పటినుంచో కోరుతున్న 2 కీలక డిమాండ్లను 8వ పీఆర్సీ పరిధిలోకి తేవాలని కోరారు. అలాగే కమ్యుటేషన్ రిటైర్ అయినప్పుడు తీసుకున్న అడ్వాన్స్ రికవరీని 15 ఏళ్ల నుండి 11 ఏళ్లకు తగ్గించాలి. ఎందుకంటే 11 ఏళ్లకే అసలు మరియు వడ్డీ రికవరీ అనేది పూర్తవుతుంది. ఇకపోతే ప్రస్తుతం 80 ఏళ్లు దాటితే అదనపు పెన్షన్ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి.
దీనిని మార్చి దీన్ని మార్చి రిటైర్ అయిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలకు 75 సంవత్సరాలకు ఈ విధంగా అదనపు పెన్షన్ పెంచేలాగా సిఫార్సు అయితే చేయాలి అని కోరుతున్నారు. ఇకపోతే మధ్యంతర భృతి. వేతన సంఘం నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోగా పెరిగిన ధరలను తట్టుకోవడానికి 20% మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే జనవరి 1, 2026కు ముందు మరియు తర్వాత రిటైర్ అయిన వారి మధ్య సమానత్వం పాటించాలి. 8వది ఆరోగ్య భద్రత. పెన్షనర్లకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలాగా విధి విధానాల్లో స్పష్టత అయితే ఉండాలని కోరారు. భారత పెన్షనర్ సమాజ్ లేవనెత్తినటువంటి ఈ అంశాలు చాలా హేతుబద్ధంగా ఉన్నాయి. మరి ప్రధాని మోదీ గారు దీనిపై సానుకూలంగా స్పందించి విధి విధానాల్లో మార్పులు చేస్తారా అనేది వేచి చూడాలి. లక్షలాది మంది పెన్షనర్ల చూపు ఇప్పుడు కేంద్రం వైపే ఉంది.